నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేసిన హాస్పిటల్ సిబ్బంది. గూడూరు ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాలలో జరిగిన ఘటన. నిందితుడు అరెస్ట్. సర్వేపల్లి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం సర్వం దోపిడీ తప్ప ఎక్కడా అభివృద్ధి లేదు. వెంకటాచలంలో జరిగిన వైసీపీ కార్యాలయ ప్రారంభం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. మనుబోలు మండలం కాగితాలపూరు గిరిజన కాలనీలో జరిగిన పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమంలో అవగాహన కలిగించిన అధికారులు. గూడూరు పట్టణంలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి విశేష అలంకరణ, సామూహిక కుంకుమ పూజలు. అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. తండ్రి వయసున్న ఓ వ్యక్తి 8 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన గూడూరు ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాలలో చోటు చేసుకుంది. ఇది గమనించిన హాస్పిటల్ సిబ్బంది అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో దారుణ ఘటన జరిగింది. అత్యవసర విభాగంలో తండ్రి వయసున్న ఓ వ్యక్తి 8 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నంకు పాల్పడ్డాడు. 2 రోజుల క్రితం అనారోగ్యంతో గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్న తండ్రితో కలిసి అటెండర్ గా ఉన్న బాలికపై అదే వార్డులో మరో వ్యక్తికి అటెండర్ గా ఉన్న ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడే క్రమంలో హాస్పిటల్లో ఉన్న వారు చూసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, అడిషనల్ ఎస్పీ మనోహరాచారి ఆదేశాలతో గూడూరు డీఎస్పీ గీతాకుమారి నేతృత్వంలో కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని, విచారణ పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పెంచలయ్య అనే వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆ పక్క బెడ్లో ఉండే ఇంకో వ్యక్తి అటెండెంట్గా ఉన్న జమీల్ అనే వ్యక్తి ఈ పెంచలయ్యకి అటెండెంట్గా వచ్చిన కూతురు కొడుకుల అక్కడే ఉన్నారు. ఆ పాపని మిస్బిహేవ్ చేశాడని తెలియడంతో అతన్ని కంట్రోల్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి విచారణ చేయడం జరుగుతుంది. విల్ ప్రొసీడ్ యాజ్ పర్ ద లా. సర్వేపల్లి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం సర్వం దోపిడీ తప్ప ఎక్కడ అభివృద్ధి లేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఆయన వైకాపా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. వెంకటాచలంలో వైకాపా కార్యాలయాన్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గొలగమూడి రోడ్ నుండి వెంకటాచలం పార్టీ కార్యాలయం వరకు వైకాపా నాయకులు బైక్ ర్యాలీ చేపట్టారు. కాకాని భుజాల మీద ఎత్తుకుని తమ అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వెంకటాచలం సర్పంచ్ రాజేశ్వరిని ప్రజలు ఎన్నుకుంటే సోమిరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనర్హత వేటు వేయించడం దారుణమన్నారు. సోమిరెడ్డికి ఛాలెంజ్ విసురుతున్నా, మీకు ధైర్యం ఉంటే రీకాల్ ఎన్నికలను రావాలని, అందులో మేము ఓడిపోతే మళ్లీ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయమని సవాల్ చేస్తున్నామని పేర్కొన్నారు. మొంతా తుఫాన్ లో ఓ ప్రైవేటు కంపెనీ దుప్పట్లు, భోజనాలు పెడితే వాటిని సోమిరెడ్డి సొంత నిధులతో చేసినట్లుగా ప్రచారం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. కోటి సంతకాలు పూర్తయిన తర్వాత గవర్నర్ కు వినతి పత్రం అందజేస్తామని ఆయన వివరించారు. ప్రజలకు సంబంధించి ఎక్కడ పట్టించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? ఎంత సిగ్గుమాలినటువంటి పని అంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీకు చూపిస్తాను. సెయిల్ కంపెనీ తీసుకొచ్చి భోజనాలు పెడితే, సెయిల్ కంపెనీ తీసుకొచ్చి పాపం వాడికి దుప్పట్లు ఇస్తే వాళ్ళ నాయకుల చేత సోమిరెడ్డి సొంత నిధులతో దుప్పట్లు ఇచ్చాడు, సొంత నిధులతో భోజనాలు పెట్టించాడు అని చెప్తున్నాను. ఇంతకన్నా సిగ్గుమాలినటువంటి శాసనసభ్యుడిని బహుశా నెల్లూరు జిల్లాలో కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే చూసి ఉన్నాం. కాబట్టి అటువంటి పరిస్థితి నడుస్తుంది. సర్వేపల్లిలో సోమిరెడ్డి పాపాలు ఏదైతే ఉన్నాయో సర్వేపల్లి పాలిట శాపాలుగా మారుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో సోమిరెడ్డి అవినీతి సంపాదనకి, అవినీతి వసూళ్ళకి, అక్రమ వసూళ్ళకి అడ్డుకట్ట వేస్తాం తప్ప విడిచిపెట్టేది ఉండదు.
తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత సోమిరెడ్డి చేత తిన్నది మొత్తం కక్కించిన దాకా వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు నేను అడుగుతున్నాను, సోమిరెడ్డికి ధైర్యం ఉంటే నేను సవాల్ విసురుతున్నా. వెంకటాచలం మండల కేంద్రంలో సోదరి మందల రాజేశ్వరమని ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకుంటే ఆమె సర్పంచ్ అయింది. నువ్వు దొడిదారిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిందని జీవించిన కాదు. నీకు ధైర్యం ఉంటే, నీకు దమ్ముంటే నువ్వు మరలా రీకాల్ ఎలక్షన్ పెట్టించు. ఆ రీకాల్ ఎలక్షన్లో కనుక ఆమెను వద్దు అని చెప్పి ఇక్కడ ఓట్లు వేసి కనుక ఓడిపోతే నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. నీకు ధైర్యం ఉంటే సోమిరెడ్డిని నేను మమ్మల్ని అక్రమంగా తొలగించడం కాదు, జిల్లా కలెక్టర్ గారు సంతకాలు పెట్టడం కాదు, జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాం, సోమిరెడ్డికి ఛాలెంజ్ విసురుతున్నాం. మీకు నిజంగా ధైర్యం ఉంటే, పరిపాలన మీద పట్టుంటే, పరిపాలన పట్ల ప్రజల పట్ల విశ్వాసం ఉంటే, ప్రజల ఓటింగ్ పట్ల మీకు నమ్మకం ఉంటే మీరు ఈరోజు మరలా రీకాలింగ్ పిలవండి. ఆమె వద్దా కావాలన్నా అని అడగండి. ఆమె వద్దు అంటే తొలగిపోతుంది, కావాలి అని అంటే మీరే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీకు అధికారం ఉందని తొలగించడం కాదు, ప్రజల ఆలోచనలకు భిన్నంగా ప్రవర్తించిన రోజు మీరు చరిత్రహీనులుగా మారిపోయారు. మిమ్మల్ని చరిత్ర క్షమించదు. కాబట్టి మేము ఉన్నప్పుడు ఒక 6-7 మంది ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనుబోలు మండలం కాగితాలపూర్ గిరిజన కాలనీలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జలజాక్షి, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ కుమార్, ఆర్ఐ అరుణ్ తేజ్, కార్యదర్శి చెంచమ్మ, టీడీపీ సీనియర్ నాయకులు వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్, గోను దసయ్య, సుబ్బయ్య, అంగన్వాడీ సూపర్వైజర్, సర్పంచ్ సునీల్ నాయుడు, కృష్ణమ్మ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తుఫాన్ రేషన్ సరుకులు అందజేశారు. ఈ తుఫాన్ ఎఫెక్ట్కి సంబంధించి మత్స్యకారులకి వాళ్ళ లైవ్లీహుడ్ దెబ్బతిని ఉంటే గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జీవో ఇచ్చి దాని ప్రకారము ఒక్కొక్క ఫ్యామిలీకి 50 కేజీల బియ్యము, 1 కేజీ షుగరు, 1 కేజీ దాల్, 1 కేజీ ఆయిల్, 1 కేజీ పొటాటో, 1 కేజీ ఆనియన్ ఇవ్వమని చెప్తున్నారు. ఈ విధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1240 ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఆ ఫ్యామిలీకి సంబంధించి 3 రేషన్ షాపులలో 13వ షాపు, 21, 28 షాపులలో రేషన్ సరుకులు ఈరోజు నిన్న కొన్ని చేరడం జరిగింది. ఈరోజు కూడా చేరుతాయి. ఈరోజు డిస్ట్రిబ్యూషన్. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో భాగంగా వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న జంగాలపల్లి గిరిజన కాలనీలో 40 కుటుంబాల వారికి బెడ్షీట్లను జనసేన పార్టీ నాయకులు పంపిణీ చేశారు. అనంతరం జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని భవానీ నాయుడు, నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, పోట్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా ఇదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం ఇడిమేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి జంగాలపల్లికి ఆనుకుని ఉన్న గిరిజన కాలనీ నందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఆయనని స్మరించుకుంటూ భావి భారత పౌరులందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని నడుచుకోవాలనేటువంటి విధానాన్ని వాళ్ళందరికీ కూడా తెలియజేసే విధంగా, వారిని గుర్తు చేసే విధంగా ఈరోజు గిరిజనులందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది. 1875 అక్టోబర్ 31న జన్మించి ఆయన గుజరాత్లోని నాడియార్లో జన్మించారు. అయితే స్వతంత్ర సమర యోధుడిగా, సంఘ సంస్కర్తగా, భారత రాజ్యాంగ నిర్మాణంలో ఆయన వంతు ప్రాథమిక హక్కులకి చైర్మన్గా వ్యవహరించి ఆనాటి ఉప ప్రధానిగా, నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉప ప్రధానిగా, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలనే కాకుండా దేశ సమైక్యతని ఎక్కడెక్కడ అయినా సరే చిన్న చిన్న అల్లర్లు, గొడవలు జరిగినా వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా అడుగులు ముందుకు వేసి ఆయన ఒక గొప్ప చరిత్రకారుడిగా, ఉక్కు మనిషిగా బిరుదాంకితుడై 75 సంవత్సరాలు జీవితాన్ని గడిపి ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి
1950 డిసెంబర్ 15న మరణించాడు. 4 దశాబ్దాల తర్వాత 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. నేటి యువతరందరూ కూడా ఇటువంటి మహానుభావులని వారి యొక్క చరిత్రని చదివి ఇటు సమాజానికి అటు దేశానికి మంచి పేరు తీసుకువచ్చి సమాజంలో ఒక చైతన్యం తీసుకొచ్చి యువతందరూ కూడా నడుచుకొని. గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకారం ఏర్పాటు చేసి సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు ఓం శక్తి నామస్మరణ చేస్తూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానం వద్ద ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో స్వామివారికి మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం అర్చకులు శ్రీనివాసులు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేకంగా అరటి పండ్లతో అలంకారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా గందల కృష్ణయ్య, అన్నపూర్ణ దంపతులు వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేసిన హాస్పిటల్ సిబ్బంది. గూడూరు ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాలలో జరిగిన ఘటన. నిందితుడు అరెస్ట్. సర్వేపల్లి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం సర్వం దోపిడీ తప్ప ఎక్కడా అభివృద్ధి లేదు. వెంకటాచలంలో జరిగిన వైసీపీ కార్యాలయ ప్రారంభం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. మనుబోలు మండలం కాగితాలపూరు గిరిజన కాలనీలో జరిగిన పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమంలో అవగాహన కలిగించిన అధికారులు. గూడూరు పట్టణంలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి విశేష అలంకరణ, సామూహిక కుంకుమ పూజలు. అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.